మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే పాటను నిజం చేసింది చైనాకు చెందిన ఓ జంట. విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని సృష్టించినట్లు ఈ జంట ఎడారిలో అడవిని సృష్టించింది. 3 దశాబ్దాల క్రితం వారు ప్రారంభించిన హరిత పోరాటం ఒక బంజర భూమిని వన్యప్రాణులకు ఆవాసంగా మార్చింది, వలస పక్షులకు విడిదిని అందించింది. ఈ అడవి కథ వెనుక ఆ దంపతుల ఉక్కు సంకల్పంతో పాటు 2 వేర్వేరు దేశాల వ్యక్తుల మధ్య చిగురించిన స్నేహం కూడా కీలక పాత్ర పోషించింది. ఆ వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. అది 1999వ సంవత్సరం. చైనాలోని మౌసు ఎడారి ప్రాంతం. కనుచూపు మేరలో పచ్చదనం జాడలేని ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఇసుక దిబ్బలను అడ్డుకునేందుకు ఇన్ యుజెన్ దంపతులు నడుం బిగించారు. కేవలం $250 సంపాదన మాత్రమే కలిగిన ఆ జంట ఒంటరిగా హరిత పోరాటాన్ని ప్రారంభించింది. కొంతకాలానికి వారి పోరాటం ఒక సామాజిక ఉద్యమంగా మారింది. వందలాది మంది స్థానికులు, పర్యావరణ ప్రేమికులు వారితో చేతులు కలిపారు. ప్రభుత్వం కూడా వారికి అండగా నిలిచింది. వారి చెమట చుక్కలు అమృత ధారలయ్యాయి. ఒకప్పటి ఎడారి ఇప్పుడు దట్టమైన అడవిగా మారింది. ఒకనాడు ఆ జంట నాటిన మొక్కలు నేడు 50,000 వృక్షాలతో అరణ్యంగా మారాయి. ఒకనాటి బంజరు భూమి ఇప్పుడు ప్రాణవాయువును పంచుతోంది. పక్షుల కిలకిల రావాలు, వన్యప్రాణుల పరుగులతో ఆ ప్రాంతం ఇప్పుడు జీవ వైవిధ్యానికి ఆవాలంగా మారింది. ఈ అడవి వెనుక 2 దేశాల ప్రజల మధ్య స్నేహం కూడా దాగి ఉంది. 1999లో ఇన్ యుజెన్ దంపతులు చేపట్టిన హరిత పోరాటాన్ని అమెరికాకు చెందిన రొనాల్డ్ సాకోల్స్కీ అనే ఓ ఉపాధ్యాయుడు టీవీలో చూశారు. వారి పట్టుదలను చూసి అబ్బురుపోయిన ఆయన తన వంతుగా $5,000 విరాళంగా పంపారు. ఇన్ అందుకున్న తొలి విదేశీ విరాళం కూడా అదే. $1ను జ్ఞాపకంగా ఉంచుకున్న ఇన్ మిగతా డబ్బుతో 50,000 మొక్కలు కొని నాటింది. 2000 సంవత్సరంలో చైనా వెళ్లిన రొనాల్డ్ ఆ మొక్కలను చూసి అవి బతుకుతాయో లేదో అనే సందేహం వ్యక్తం చేశారు. అప్పుడు ఇన్ ఒకే మాట చెప్పింది. కొన్నేళ్ల తర్వాత మళ్లీ రండి, ఒక అడవిని చూపిస్తానని మాటిచ్చింది. ఈ ఏడాది ఇన్కు అమెరికా ఉపాధ్యాయునికి ఇచ్చిన మాట గుర్తొచ్చింది. ఆయనకు ఆ అడవి చూపించాలనుకుంది. తాను దాచుకున్న $1తో పాటు రొనాల్డ్ ఫోటోను చూపిస్తూ జరిగిన కథను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. రొనాల్డ్ ఇచ్చిన $5,000 విరాళాన్ని సొంతానికి వాడుకోలేదని చెప్పుకొచ్చింది. ఆ వీడియో కాస్త వైరల్ కావడంతో రొనాల్డ్ శిష్యులు ఆయన్ను సంప్రదించారు. చైనాకు చెందిన ఒక మహిళ మీకోసం వెతుకుతున్నట్లు చెప్పారు. ఇది తెలిసిన రొనాల్డ్ ఆశ్చర్యపోయారు. ఆ అడవిని నేరుగా చూడటానికి రొనాల్డ్ చైనా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ కథ మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న బంధానికే కాదు, 2 దేశాల ప్రజల మధ్య నమ్మకానికి నిదర్శనంగా మిగిలిపోతుంది. మనిషి తలుచుకుంటే ఎడారిలోనూ నందనవనాన్ని సృష్టించవచ్చని అనడానికి ఇదో సజీవ సాక్ష్యం.